హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చైతూస్ ఛానల్ ఏ ద క్వీన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటారా, మేము చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చామండి. అదేనండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. కానీ మా అత్తయ్య ఈసారి నీకోసం మంచి రెసిపీ చేస్తానంటుంది. ఏంటంటారా, పన్నీర్ మసాలా కర్రీ. ఈ పన్నీర్ మసాలా కర్రీ అందరూ చూసిన వాళ్ళే, అందరికీ ఆ రెసిపీ తెలుసు. కానీ కేవలం నా కోసం చేస్తానంది. ఎందుకంటే నేను ఇంతవరకు ఆ కర్రీ టేస్ట్ చేయలేదు, అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి. ఈసారి మా అత్తయ్య నా కోసం చేసే ఆ రెసిపీ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాను అనమాట. అత్తయ్య కోడల కోసం చేస్తే ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది. అంటే టేస్ట్తో పాటు ప్రేమతో కలిపి చేస్తుంది కాబట్టి ఆ రెసిపీని ఎలాగైనా మీ అందరి ముందు ఉంచాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. అత్తయ్య స్టార్ట్ చేస్తుంది పన్నీర్ మసాలా కర్రీ నా కోసం. అంటే అత్తయ్య అంటే మేనత్త అనమాట, మా నాన్నకి చెల్లెలనమాట. చూసారా కిచెన్ ఎంత బాగా సర్దుకుందో. నాకు ఇన్స్పిరేషన్ మా అత్తయ్య అనమాట. ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే మా డాడీకి చెల్లెలు కదా, ఏజ్ గ్యాప్, ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. అందుకే ఫ్రీగా మూవ్ అవుతా, కంఫర్టబుల్గా. అత్తయ్య పన్నీర్ మసాలా కర్రీకి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసావా? చేసేసా. ఏంటి మెయిన్ కోర్సుగా మెయిన్గా ఏం అవసరం అవుతాయి? పన్నీరు, ఓకే, టమాటో, ఉల్లిపాయ, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగం. ఓకే, పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అల్లం పేస్ట్. ఓకే. ఇవి జాడీలు భలే ఉన్నాయి, చిన్న చిన్న జాడీలు. ఏంటివి ఇవి? ఉప్పు, పసుపు, కారం. ఇవన్నీ మెయిన్ కోర్సులే కాబట్టి ఇవి కర్రీలో యూస్ చేసే మెయిన్ ఐటమ్స్ ఏంటని చూపించింది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అండ్ ధనియాల పొడి. ఓకే, స్టార్ట్ చేద్దామా వంట? ఓకే ఓకే. ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు పేస్ట్ చేయాలి. టమాటాలు కూడా అత్తయ్య, టమాటాలు కూడా మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది అత్తయ్య. మరి టమాటాలు మసాలా రెడీ అయ్యాక టమాటా పేస్ట్. ఓకే, ఇది పేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు టమాటాలా? ఇప్పుడు టమాటా పేస్ట్ అత్తయ్య. ఓకే, టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ ఏం పోయిన అవసరం లేదుగా? అవసరం లేదు, టమాటా వాటర్ లాగా ఉంటుంది. మిక్సీ పట్టావు, ఇప్పుడేంటి అత్తయ్య? పన్నీర్లో కొంచెం ఉప్పు. ఓకే, ఎందుకు ఇవన్నీ? ఉప్పు, కారం వేసుకుంటే చప్పగా లేకుండా ఉంటుంది పన్నీర్. ఓకే, కొద్దిగా చప్పదనం లేకుండా. మళ్ళీ కూరలో కూడా వేయాలిగా ఉప్పు కారం? కర్రీలో వేసుకోవాలి. ఓకే, చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట పన్నీర్. ఓకే, టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇది మిక్స్ చేసిన తర్వాత మరి ఇది ప్యాన్లో ఫ్రై చేయాలా? అవసరం లేదు, లాస్ట్లో వేసేసుకోవచ్చు. ఓకే, ఫ్రై చేయని అవసరం లేదు. ఓకే, ఆయిల్ వేడెక్కేసింది అత్తయ్య? వేడెక్కినట్టుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,
తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనే గానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం ప్రతి అడుగు అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనే గానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం ఏదో గుర్తించగా నీ రూపంలో ఇలా ఇప్పుడు ప్రాణం ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనే గానే ముందే పుట్టి ఉన్నా నీ పోయి ఆఫ్ చేసే ఇంకా మా అత్తయ్య నా కోసం చేసిన పన్నీర్ మసాలా కర్రీ. వావ్, స్మెల్ సూపర్గా ఉంది. అంటే ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి ఇంకా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. మా అత్తయ్య ఇదొక్కటే కాదు, చాలా రెసిపీస్ చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అనమాట. ఫ్యామిలీ కోసమే కదా, సో చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అండ్ హెల్దీ కూడా. అంటే మా అత్త పిల్లల్ని బయట ఫుడ్కి తొందరగా అలవాటు చేయనివ్వదు అనమాట. ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో చాలా హెల్దీ అండ్ మంచి టేస్ట్ రెసిపీస్ చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్
మా అత్తయ్య చేసిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. నా కోసం చేసింది కదా, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అత్తయ్య, చాలా బాగా కుదిరిందనమాట. చూడండి, ఇంకా తినటమే ఆలస్యం. అండ్ అత్తయ్య బయట ఫుడ్ని ఎక్కువ ఎంకరేజ్ చేయదనమాట. ఉన్న ఐటమ్స్తోనే, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మంచిగా హెల్దీగా టేస్టీగా చేస్తుందన్నమాట మా అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చైతూస్ ఛానల్ AAA ద క్వీన్. థ్యాంక్ యూ అండి. ప్రేమతో మీ చైతు.